వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పేట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నేడు ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే, గత కొన్ని రోజులుగా దైవ ప్రేరణ చేత నేను రాసిన 2వ పుస్తకం ఈరోజు మా చర్చిలో లాంచ్ చేయబడింది. దాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఆశతో ఈ వీడియోని తీస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ దేవుని రాజ్యం అనే పుస్తకాన్ని రాయడానికి దేవుడు చూపించిన మహా ఉన్నతమైన కృపను బట్టి దేవుణ్ణి స్తుతించాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవుడు తన మహోన్నతమైన కృప చేత మరొక పుస్తకం రాయడానికి నాకు కృపను అనుగ్రహించాడు. ఆ పుస్తకం టైటిల్ క్రైస్తవ విశ్వాసానికి 5 పునాదులు అనేటువంటి టైటిల్తో రాయబడిన చిన్న పుస్తకం. ఈ చిన్న పుస్తకంలో సంఘం యొక్క పునాదులు, సంఘం దేనిపై కట్టబడి ఉంది, విశ్వాసులు దేనిపై తమ పునాదిని నిర్మించుకోవాలి అనే విషయాలను వ్రాయడం జరిగింది. దీని వెల కేవలం ₹50 మాత్రమేనండి. కావలసిన వారు క్రింద ఉన్న నంబరుకు మీరు సంప్రదిస్తే, ఆ నంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు అమౌంట్ పంపిస్తే, మీ పోస్టల్ అడ్రస్కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈ పుస్తకాన్ని మీకు నేను అందివ్వగలను. అదేవిధంగా గత సంవత్సరం రాసిన దేవుని రాజ్యం అనే పుస్తకం కూడా స్టాక్ లో ఉన్నాయి. ఈ పుస్తకము ధర ₹100 మాత్రమే. ఈ పుస్తకం కావాల్సిన వారు కూడా క్రింది నంబర్కు సంప్రదిస్తే మీకు పోస్టల్ ద్వారా మీ పుస్తకాన్ని అందించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జీలు అదనం. సరే, క్రైస్తవ విశ్వాసానికి 5 పునాదులు అనేటువంటి పుస్తకం రాయడం వెనకాల ఒక చిన్న నేపథ్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరం జూన్ మాసంలో యూట్యూబ్లో ఒక క్రొత్త సిరీస్ని స్టార్ట్ చేయాలని 5 సోలా అనే అంశాన్ని ఎంచుకొని దానికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నానండి. అయితే ఆ ప్రిపేర్ అయ్యే సమయంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ యొక్క టాపిక్ని నేను కంప్లీట్గా రాయలేకపోయాను. సరే, దేవుని మహాకృపను బట్టి ప్రార్థించి ఎట్టకేలకు దాన్ని కంప్లీట్ చేశాను. కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఎడిట్ చేసి సిద్ధంగా ఉంచాను. కానీ యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి అనేక సమస్యలు తలెత్తాయండి. మధ్యలో నా ల్యాప్టాప్ ఇబ్బంది పెట్టడం, అనేక ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సరే, దేవుని చిత్తం కాదని నేను సైలెంట్గా ఉన్నాను. నీ వాక్యమే జీవం అనే కార్యక్రమము మరియు బైబిల్ స్టడీ ఈ 2 నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడి మహోన్నతమైన ప్రణాళిక మనకు అర్థం కాదు. దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రణాళికలు మనము అంత తొందరగా అర్థం చేసుకోలేమండి. కనుక మనం కొన్నిసార్లు డిప్రెషన్కు మరియు డిసప్పాయింట్కు గురవుతుంటాం. కానీ ఆ డిలే వెనకాల దేవుడి మహోన్నతమైన ప్రణాళిక ఉంది అని మనకు తర్వాత అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఆటంకాలు ఏర్పడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమంటే, క్రైస్తవులు సంఘ చరిత్రను కానీ సంఘము కట్టబడినటువంటి పునాదులు కానీ తెలుసుకోకుండా ఉన్నారు అనేటువంటి విషయము కొన్ని సంఘటనలు చూసి నేను కలత చెందాను. తద్వారా ఎలాగో తయారు చేసినటువంటి 5 సోలా అనే టాపిక్ ఉంది కాబట్టి దాన్నే ఒక పుస్తక రూపంగా మలిస్తే ఎలా ఉంటుందో ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థించాను. ప్రార్థించిన వెంటనే ప్రభు జవాబిచ్చాడు. వెంటనే కంప్యూటర్లో టైప్ చేయడం ప్రారంభించానండి. కేవలం 5 రోజుల్లో ఈ పుస్తకం టైపింగ్ మొత్తం నేను పూర్తి చేశాను. తద్వారా నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కోసం ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పుస్తకం కోసం పనిని ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకం కలగలేదు. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం అని నేను విశ్వసించాను. టైపింగ్ అయిపోయిన వెంటనే ప్రూఫ్ రీడింగ్ మరియు కరెక్షన్స్ అన్నీ టైటిల్ పేజ్ డిజైన్ ఇవన్నీ కూడా త్వరగా అయిపోయాయండి. అయిపోయిన మరుక్షణమే మా పాస్టర్ గారిని సంప్రదించాను. ఆయన కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ అందించాడు, ప్రోత్సాహం అందించాడు, ప్రార్థించాడు. అదేవిధంగా నా కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో నాకు ప్రోత్సాహాన్ని అందించారు. మరియు ఈ పుస్తకం రాయడంలో నాకు బ్యాక్గ్రౌండ్లో సహాయం అందించారు. ఆత్మీయంగా సునీల మేడం కానీ సావిత్రి మేడం కానీ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ప్రూఫ్ రీడింగ్లో నా సహా ఉపాధ్యాయుడు అయినటువంటి పరశురామ్ సార్ గారు, ఆయన కూడా సహాయాన్ని అందించారు. ఈ విధంగా ఇంతమంది సహాయంతో, ఇంతమంది ప్రార్థనలతో ఈ పుస్తకం ఎట్టకేలకు మన చేతికి వచ్చింది. అందును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పుస్తకం ప్రతి ఒక్క విశ్వాసి చదవాలండి. కారణం ఏంటంటే, నేడు సంఘాల్లో జరుగుతున్నటువంటి మోసాలు మరియు కొంతమంది పాస్టర్లు చేసేటువంటి దుర్బోధల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ పుస్తకము ఎంతగానో సహాయం చేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. తప్పక పుస్తకం చదవండి, ఇతరులకు గిఫ్ట్ రూపంలో ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.